రచిద్దాం కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా జెడ్పీటీసీ ఎన్నికైనా కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నా అని చెప్పి కళ్ళు మూసుకొని ఒత్తేయాలి అంతే. ఉంటాయి ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి, ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న తాకట్లు ఉంటాయి. మనుషులం కదా, కొన్ని పంచాయతీలు ఉంటాయి. కానీ గుల్గాలే అల్గాలే అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరకు వచ్చి కొట్లాడాలి. కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం, టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకోవాలి అనుకునేది. కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇగో ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి, ఈయననే కారు గుర్తు మీద ఉన్నాడు, ఈయనకే మీరు నిలబడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. గులుగాల అలగాల కుటుంబం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని కొట్లాడాలా. కానీ ఒకరికే వస్తుంది కదా టికెట్, ఒకరికే వస్తుంది కదా బీఫామ్. చింపి నలుగురికి అయితే ఇయ్యలేము కదా, చింపితే మళ్ళీ చెల్లదు, అది కూడా తెలుసు మీకు. కాబట్టి కొల్లాపూర్ మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మీరు మంచి విజయాలు సాధించాలని, హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పురోగమించాలని, చక్కగా రేపటి రోజున హర్ష కూడా మీకు అండగా మరింత ఎక్కువ టైం కొల్లాపూర్లో గడపాలని, అది కూడా చెప్తున్నాను, గడపాలని, ఎక్కువ మీ మధ్యలోనే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ తర్వాత తప్పకుండా కొల్లాపూర్లో మళ్ళీ కలుసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ.